హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో కొన్ని కిచెన్ టిప్స్ చెప్పాలనుకుంటున్నానండి. అదేమిటి అంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని మనం కానీ ఇంట్లో ఉంచుకున్నట్లయితే వంట అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. వంట చేసేటప్పుడు మనకి చాలా రకాలుగా ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మనకి యూజ్ అవుతుంది. ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మామూలుగా అయితే అందరూ కూడా ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని పిజ్జాలో కానీ బర్గర్స్లో కానీ లేదు అంటే పాస్తాల్లో కానీ వాడుతూ ఉంటారు. కానీ అలా కాకుండా ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మన ఫస్ట్ టిప్ చూసేద్దాం. మన ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం మామూలుగా దోశలు వేసుకుంటూ ఉంటాం కదా, బియ్యం అలాగే మినపప్పుతో ప్లెయిన్ దోశలు వేసుకుంటూ ఉంటాము. అలా ప్లెయిన్ దోశ వేసుకున్నప్పుడు ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కొద్దిగా చల్లుకోండి. అలాగే దానిపైన కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోండి. మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని వేసుకోండి. తర్వాత మామూలుగా మీరు దోశలు ఎలా కాల్చుకుంటారో అలానే కాల్చుకోండి. ఇలా చేసుకున్న దోశలు చాలా బాగుంటాయండి. వీటినే చాలామంది కారం దోశలు అని కూడా అంటారు. ఇప్పుడు మన సెకండ్ టిప్ చూసేద్దాం. మన సెకండ్ టిప్ వచ్చేసి, మనం ఇంట్లో అప్పుడప్పుడు పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం. రోటి పచ్చళ్ళు అంటే క్యారెట్ పచ్చడి కానీ లేదు అంటే బీట్రూట్ లేదు టమాటా పచ్చడిని చేసుకుంటూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి అనుకోకుండా వాటిలో కారం సరిపోదు. మనం పచ్చడి మొత్తం రెడీ చేసిన తర్వాత మనం బౌల్లోకి తీసేసిన తర్వాత మనం చెక్ చేస్తే కారం అనేది ఒక్కొక్కసారి సరిపోదు. అప్పుడు మన పచ్చడి అనేది టేస్ట్ అస్సలు బాగుండదండి. కానీ దాంట్లో కారాన్ని మనం కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కొద్దిగా అంటే మీ టేస్ట్కి తగినట్లుగా ఎంత కావాలంటే అంత పౌడర్ని తీసుకుని కొద్దిగా కలపండి. అప్పుడు మీ పచ్చడి టేస్ట్ పెరగడంతో పాటు కారం కూడా కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత మన నెక్స్ట్ టిప్ చూసేద్దాం. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం అప్పుడప్పుడు కర్రీస్ చేసేటప్పుడు కారం అనేది కరెక్ట్గా సరిపోదు. మనం కర్రీ మొత్తాన్ని అంటే ఇగురుకూరలు చేసుకుంటూ ఉంటాం కదా, ఆ ఇగురుకూరల్ని మొత్తం రెడీ చేసేసిన తర్వాత బౌల్లోకి తీసుకున్న తర్వాత చెక్ చేస్తే కారం అనేది కరెక్ట్గా సరిపోదు. అలాంటప్పుడు ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కొద్దిగా కలుపుకోండి. కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. మన నెక్స్ట్ టిప్ చూద్దాం. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం అప్పుడప్పుడు ఆమ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం కదా, అంటే పాన్ మీద డైరెక్ట్గా గుడ్డును కొట్టేసి ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటాం. అలా ఆమ్లెట్ వేసినప్పుడు పైన ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కొద్దిగా చల్లండి. అలాగే సాల్ట్ కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగినట్లుగా. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. మీ ఆమ్లెట్ అనేది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకి ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో. అయితే ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను వీడియోనైతే అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలి అంటే మన ఛానల్లో వీడియోస్ అనే సెక్షన్లో ఒక్కసారి చెక్ చేయండి. అలాగే ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.